అందరికీ నమస్కారం. ఈరోజు మకర రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చెయ్యండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి శ్రీరామచంద్రుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. పరిశ్రమల రంగంలో ఉన్నవారికి ఈరోజు వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకుని లాభాల బాట పడతారు. స్టార్టప్లలో పెట్టుబడులు ప్రమాదకరంగా మారుతాయి, నష్టాలు తప్పవు. కొత్త వ్యాపార ఆలోచనలో అమలులో విఫలమవుతాయి. కోచింగ్ మరియు శిక్షణ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. శిక్షణార్థులకు విజయం లభిస్తుంది. మానసిక ప్రశాంతతను పొందుతారు. యోగా, ధ్యానం వంటివి మీకు మేలు చేస్తాయి. కెరీర్ పరంగా గొప్ప పురోగతి కనిపిస్తుంది. పదోన్నతి లేదా కొత్త ఉద్యోగావకాశాలు లభించవచ్చు. ఎలాంటి క్లిష్ట పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి మీకు లభిస్తుంది. మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని విజయ తీరాలకు చేరుస్తుంది. పరిహార మార్గాలను అనుసరించడం వల్ల మీ సమస్యలు తొలగిపోతాయి. మీరు సులభంగా అడ్డంకులను అధిగమిస్తారు. జల వనరుల సద్వినియోగం వల్ల ప్రయోజనం పొందుతారు. నీటి సమస్యలు తీరతాయి. ఈ రోజు మీ అంతర్దృష్టిని నమ్మండి, ఎందుకంటే అది మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. మీ మనసు చెప్పినట్లు చేయడం వల్ల విజయం మీ సొంతమవుతుంది. మీ వ్యక్తిత్వంలో సానుకూల మార్పులు వస్తాయి. అందరూ మిమ్మల్ని ఆదరిస్తారు. నాట్యరంగంలో ఉన్నవారు అద్భుతమైన ప్రదర్శనలు ఇస్తారు. ప్రేక్షకుల మన్ననలు పొందుతారు. ఆఫీసులో మీ బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు. సహోద్యోగుల సహకారంతో అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. ఆధ్యాత్మిక చింతన వైపు మీ మనసు మొగ్గు చూపుతుంది. దేవాలయ సందర్శన మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఇది ప్రతికూలమైన రోజు. ప్రత్యర్థుల నుండి విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంది. మీ స్వీయ నమ్మకం రెట్టింపవుతుంది. ప్రతి పనిని ధైర్యంగా చేస్తారు. మీ వ్యాయామం క్రమం తప్పకుండా జరుగుతుంది. ఆరోగ్యంగా చురుకుగా ఉంటారు. మీపై మీకు గల నమ్మకం ఈ రోజు మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. మీ లక్ష్యాలను సాధిస్తారు. భవిష్యత్తు సాంకేతికతలో పెట్టుబడులు పెట్టడం ద్వారా భారీ లాభాలు పొందుతారు. కొత్త ఆవిష్కరణలు చేస్తారు. ఈ రంగంలో నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు. మీ సంక్షేమం మెరుగుపడుతుంది. మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. మీ జీవితం సంతోషంగా సాగుతుంది. అనుకోకుండా ఆర్థిక లాభాలు లభిస్తాయి. గతంలో చేసిన పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి. ప్రభుత్వ అధికారులు మరియు ఉన్నతాధికారుల నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. మీ పనిలో ఎదురయ్యే అడ్డంకులు సునాయాసంగా తొలగిపోతాయి. దాంపత్య జీవితం ఆనందంగా, ప్రేమమయంగా ఉంటుంది. మీ భాగస్వామితో మంచి అనుబంధం ఏర్పడుతుంది. దీర్ఘకాలిక ఆర్థిక పెట్టుబడులలో మంచి లాభాలు కనిపిస్తాయి. కొత్త పథకాలలో పెట్టుబడి పెట్టవచ్చు. ప్రేమ వ్యవహారాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి. కొత్త సంబంధాలు ఏర్పడటానికి అవకాశం ఉంది. ముఖ్యమైన సమావేశాలలో మీ ప్రతిపాదనలకు అందరూ ఆమోదం తెలుపుతారు. సమావేశాల వలన మంచి ప్రయోజనం పొందుతారు. కళాత్మక రంగాలలో ఉన్నవారికి అద్భుతమైన విజయం లభిస్తుంది. మీ ప్రతిభకు గుర్తింపు లభించి ప్రోత్సాహం పెరుగుతుంది. పుస్తక సమీక్షలు చేయడం ద్వారా మీ జ్ఞానాన్ని పెంపొందించుకుంటారు. కొత్త పుస్తకాలను పరిచయం చేస్తారు. ఇంజనీరింగ్ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. కొత్త ప్రాజెక్టులు దక్కుతాయి. దివ్యచింతనలో గడుపుతారు. ఇది మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. బంధువులతో సంబంధాలు క్షీణించడం వలన మానసిక అశాంతి పెరుగుతుంది. పాత సంబంధాలను పునరుద్ధరించడానికి చేసిన ప్రయత్నాలు విఫలమవుతాయి. దూరం పెరుగుతుంది. మీరు ఇంటి సంస్కరణ పనులను ప్రారంభిస్తారు. ఇల్లు మరింత అందంగా మారుతుంది. పాత వస్తువులను తొలగించి ఇంటికి కొత్త రూపాన్నిస్తారు. పశుపోషణ ద్వారా మంచి లాభాలు పొందుతారు. పశువులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు. మీ వృత్తిలో అభివృద్ధికి ఈరోజు మంచి రోజు. ఉన్నతాధికారుల మద్దతు మీకు లభిస్తుంది. ఏదైనా కొత్త విషయాన్ని కూర్పు చెయ్యటానికి లేదా రాయటానికి ఈరోజు మంచిది. మీ రచనా నైపుణ్యాలు మెరుగుపడతాయి. కుటుంబ సభ్యులతో ఆనందకరమైన క్షణాలను గడుపుతారు. బంధమిత్రులతో సత్సంబంధాలు బలపడతాయి. మీరు నూతన ఆవిష్కరణలను చేస్తారు. మీ ఆలోచనలు ప్రశంసలు అందుకుంటాయి. ఈ రోజు మీరు కొన్ని కీలకమైన తప్పులు చేయగలరు. వాటి వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆహార పరిశ్రమలో మీకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. స్వచ్ఛంద సేవలో పాల్గొంటారు. సమాజానికి మీ వంతు సహాయం చేస్తారు.
భవిష్యత్తు ప్రణాళికలు చాలా స్పష్టంగా ఉంటాయి. వాటిని అమలు చెయ్యడానికి సరైన మార్గాలను అన్వేషిస్తారు. అనుకూలించని వాతావరణ ఫలితాల వల్ల బయటి పనులలో ఇబ్బందులు పడతారు. వాతావరణ మార్పుల వల్ల అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. బీమా క్లెయిములలో జాప్యం ఉండవచ్చు. కొత్త బీమా పాలసీలు మీకు లాభం చేకూర్చవు. కొన్ని చట్టపరమైన సమస్యలు తలెత్తుతాయి. వాటిని పరిష్కరించడం కష్టమవుతుంది. నాటకాలు, డ్రామాలలో పాల్గొని మీ ప్రతిభను ప్రదర్శిస్తారు. మంచి ప్రశంసలు అందుకుంటారు. సమాజంలో మీ గొప్ప పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. మీ మాటలకు విలువ పెరుగుతుంది. మీ వృత్తిపరమైన నైపుణ్యాలు మెరుగుపడతాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మీరు చేసే పనిలో వేగం పెరుగుతుంది. మీ జీవనశైలి మెరుగుపడుతుంది. ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకుంటారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి వర్క్షాపులలో పాల్గొంటారు. మీ నైపుణ్యాలు మెరుగుపడతాయి. సామాజిక మాధ్యమాలను విచక్షణారహితంగా వాడటం వల్ల సమస్యలు తలెత్తవచ్చు. వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచాలి. ఈరోజు మీరు చేసే శుభార్థ క్రియలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. దైవ కార్యాలలో చురుకుగా పాల్గొంటారు. సంస్కృతి, సంప్రదాయాల పట్ల మీకు ఆసక్తి పెరుగుతుంది. సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. సంతానం నుండి మంచి వార్తలు వింటారు. వారి పురోగతి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా పాలుపంచుకుంటారు. పుస్తకాలు చదవడానికి, జ్ఞానాన్ని పెంచుకోవడానికి సమయం లభించదు. ఏకాగ్రత లోపించడం వల్ల చదివిన విషయాలు గుర్తుంచుకోలేరు. ఆధ్యాత్మిక యాత్ర లేదా తీర్థయాత్రలకు ప్లాన్ చేసుకుంటే అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మనసుకు ప్రశాంతత లభించి దివ్యమైన అనుభూతి పొందుతారు. మీ లక్ష్యాల వైపు నిబద్ధత చూపడానికి సరైన ప్రేరణ లభించదు. సాధారణ పనులలో కూడా నిరుత్సాహం, బద్ధకం ఆవహిస్తాయి. ఆలోచనాత్మక ఆటలలో మీరు ఈ రోజు విజయం సాధించలేరు. ముఖ్యమైన వ్యూహాలలో పొరపాట్లు జరుగుతాయి. క్రీడలలో పాల్గొనేవారికి ఈ రోజు శుభప్రదం. వారు మంచి విజయాలు సాధిస్తారు. వ్యవసాయదారులు దిగుబడి విషయంలో ఇబ్బందులు పడతారు. వాతావరణ మార్పుల కారణంగా నష్టాలు వస్తాయి. ఫోటోగ్రఫీ పట్ల ఆసక్తి పెరుగుతుంది. అద్భుతమైన ఫోటోలను తీయగలుగుతారు. ఈ రోజు విద్యార్థులందరికీ అనుకూలమైన రోజు. వారు తమ చదువుల్లో అద్భుతమైన పురోగతిని సాధిస్తారు. టెక్నాలజీ రంగంలో కొత్త ఆవిష్కరణలు చేస్తారు. మీ సృజనాత్మకతకు గుర్తింపు లభిస్తుంది. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ విజయవంతమవుతాయి. ముఖ్యమైన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీరు సరదాగా గడుపుతారు. మీరు జపించే మంత్రం శక్తివంతంగా పనిచేస్తుంది. దైవశక్తి మీతో ఉండి అన్ని ఆటంకాలను దూరం చేస్తుంది. మీ ఆత్మీయులు మీ పట్ల నిర్లక్ష్యం వహించడం వలన మనసు బాధపడుతుంది. మీ భావాలను ఇతరులు అర్థం చేసుకోలేరు. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడంలో ఆటంకాలు ఎదురవుతాయి. మీ ప్రతిభకు సరిపడా గుర్తింపును పొందలేక నిరాశ చెందుతారు. గతంలో మీరు తీసుకున్న తప్పుడు నిర్ణయాల ప్రభావం ఈ రోజు మీపై తీవ్రంగా ఉంటుంది. పాత సమస్యలు మళ్లీ తలెత్తి మిమ్మల్ని కలవరపరుస్తాయి. మీపై పని ఒత్తిడి ఈ రోజు విపరీతంగా పెరగవచ్చు. విశ్రాంతి తీసుకునే సమయం దొరకదు. ఒత్తిడి కారణంగా మీ ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. వైద్య సేవలు మీకు ఆలస్యంగా లభిస్తాయి. ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యే అవకాశం ఉంది. కౌన్సెలింగ్ ద్వారా మీ సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. మానసిక ప్రశాంతత పొందుతారు. సముద్ర సంబంధిత వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలు లభిస్తాయి. పర్యటనలు విజయవంతమవుతాయి. కౌన్సెలింగ్ ద్వారా మీరు ఇతరులకు సహాయం చేస్తారు. మీ మాటలతో వారికి ధైర్యం కలుగుతుంది. మీ సృజనాత్మక ఆలోచనలు అద్భుతమైన విజయాన్ని ఇస్తాయి. కళాత్మక రంగంలో పనిచేసేవారికి ఇది అనుకూల సమయం. ప్రకృతితో మమేకం అవ్వడం వలన మీకు ప్రశాంతత లభిస్తుంది. పర్యావరణం పట్ల మీకు అభిమానం పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వలన చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. శరీరానికి తగిన విశ్రాంతి లేకపోవడం వల్ల తీవ్ర అలసట కలుగుతుంది. ప్రయాణాలు, పర్యటనలు ఈ రోజు ప్రమాదకరంగా మారవచ్చు లేదా అనుకోని అడ్డంకులు ఎదురవుతాయి. పర్యటనల వలన ఆరోగ్యం పాడవుతుంది. చిన్న చిన్న విషయాలకే ఇతరులతో వాదనలు పెంచుకునే అవకాశం ఉంది. మీ పక్కన ఉన్న వారితో అభిప్రాయ భేదాలు తలెత్తి మానసిక అశాంతి కలుగుతుంది. సోషల్ మీడియాలో అనవసరమైన గొడవలు, అపార్థాలు తలెత్తవచ్చు. మీ పరువుకు భంగం కలిగే అవకాశం ఉంది. సంగీతం వినడం వల్ల ఆనందం కలుగుతుంది. సంగీత రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 9. ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.